Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with somebody. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. 5 సోలాస్ ఆఫ్ రిఫర్మేషన్ అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేశాం. 5 సోలాస్ ఆఫ్ రిఫర్మేషన్, మరి సాంస్కృతిక సంస్కరణోద్యమ కాలం నాటి మరి 5 ముఖ్యమైనటువంటి ప్రామాణికములు, 5 స్టాండర్డ్స్ అని చెప్పచ్చు. ఇక ఆధ్యాత్మికమైనటువంటి ఈ 5 అంశాలను మనము తెలుసుకొని దాని గురించి విన్నాము. తర్వాత దానికి గల చారిత్రాత్మక ప్రాధాన్యతను తెలుసుకున్నాం. మరి క్యాథలిసిజం అంటే ఏంటి, మరి ఏ విధంగా ప్రారంభించబడింది, మరి 16వ శతాబ్దం నాటి ఐరోపాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకున్నాం. అదేవిధంగా మార్టిన్ లూథర్ గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి బ్రీఫ్గా తెలుసుకొని మరి ఏ విధంగా ఈ మత సంస్కరణోద్యమం ప్రారంభించబడిందో మనము చూసాం. మరి మన యొక్క మూలపాఠమైనటువంటి ఈ 5 సోలాస్ ఆఫ్ రిఫర్మేషన్, ఈ 5 సోలాస్ గురించి మరి దానికి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ను ధ్యానం చేద్దాం ఈరోజు. మరి దాని ముందుగా ఈ 5 మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 5 సోలాస్ అంటే సోలా అనే మాటకు ఓన్లీ, ఎలోన్ అని అర్థము, మాత్రమే అని అర్థము. మొట్టమొదటిగా సోలా ది గ్రేషియా అంటే కృప వలన మాత్రమే. సోలా ఫైడ్ అంటే విశ్వాసము ద్వారా మాత్రమే. అదేవిధంగా సోలా క్రైస్టస్ అంటే క్రీస్తు వలన మాత్రమే. మరి గ్లోరియా, సోలా డి గ్లోరియా అంటే తండ్రి అయిన దేవునికి మహిమ మాత్రమే, తండ్రి అయిన దేవునికి మాత్రమే మహిమ అనేటువంటి మాట. ఓన్లీ గాడ్, గాడ్ ఎలోన్, గ్రేస్ ఎలోన్, ఫెయిత్ ఎలోన్. లాస్ట్గా 5వది సోలా స్క్రిప్చర్ అంటే లేఖనములు మాత్రమే, అంటే స్క్రిప్చర్ ఎలోన్, బైబిల్ గ్రంథం మాత్రమే, బైబిల్ని అనుసరించి మాత్రమే అనేటువంటిది. ఈ మాత్రమే లేక సోలా అనేటువంటి మాట ఎందుకు ప్రత్యేకించబడి మరి ప్రతి మాటకు ఆ పదం చేర్చబడిందంటే, ఆ కాలంలో ఇవి కాకుండా వేరే విధానాలను పాటిస్తున్నారు. అది ప్రధానమైన విషయము, మనం గమనించాల్సిన విషయము. ఆ కాలంలో 16వ శతాబ్ద కాలం నాటి ఐరోపాలో నెలకొని ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ సామ్రాజ్యంలో పోప్ యొక్క అవినీతి, అక్రమాలు అవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి. బైబిల్లో మరి తండ్రి అయిన దేవునికి చెందాల్సిన మహిమ వ్యక్తులకు చెందుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనకు రక్షణ అంటే వారు పాప పరిహార పత్రాలను తయారు చేసి వాటిని అత్యధిక రేటులో అమ్ముతూ వాటి ద్వారా మాత్రమే ఎవరైతే ఆ పాపాలు కాగితం మీద రాసి ఫిలప్ చేసి మరి పోపు దగ్గర తెచ్చి ఆయన ఆశీస్సులు పొందుకుంటారు, వాళ్ళు రక్షింపబడతారు అని నమ్మటం జరుగుతుంది. అంటే ఎంత బైబిల్కి వ్యతిరేకమైనటువంటి మాటలు, క్రియలు జరుగుతున్నాయో మనం ఇక్కడ గమనించాలి. దాని కొరకే మరి యేసుక్రీస్తు మరి ఓన్లీ ది క్రైస్టస్, ఓన్లీ ద గ్రేస్, ఓన్లీ ద ఫెయిత్ అనేటువంటి మాటలు మనము మరి ఈ సోలా అనేటువంటి మాట ఇటాలీ భాషకు చెందినటువంటి ఈ 5 పదాలు మరి ఇంగ్లీష్లో మనము గ్రేస్ ఎలోన్, ఫెయిత్ ఎలోన్, క్రైస్ట్ ఎలోన్ అండ్ గ్లోరీ టు గాడ్ ఎలోన్ అండ్ స్క్రిప్చర్ ఎలోన్ అనేటువంటి 5 మాటలు మరి ప్రత్యేకంగా చెప్పబడినాయి. ఎందుకంటే వాక్యానుసారంగా జీవించకుండా వాక్యానికి వ్యతిరేకంగా ఏదైతే చేస్తున్నారో అది పాపము అని బైబిల్ గ్రంథంలో రాయబడినది. కాబట్టి ఇటువంటి కార్యములు జరుగుతుంటే మరి బైబిల్ గ్రంథాన్ని గురించి తెలుసుకున్నవారు, బైబిల్ని చదివినవాడు, మరి మార్టిన్ లూథర్ మరి నూతన నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకున్నవాడు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నటువంటి వాడు, మరి బైబిల్ గ్రంథం అంతా చదివి దానిలోని సారాంశం అంతా గ్రహించి దాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయనకు మరి బైబిల్ యొక్క పూర్తి పరిజ్ఞానం ఉంది. కాబట్టి ఆయన చూస్తూ ఊరుకుండలేకపోయాడు. ఆ విధంగా 1517 సంవత్సరంలో మరి ఆయన పోపుని దర్శించినప్పుడు అక్కడ జరుగుతున్నాయి అన్ని చూసి మరి వాటిని వెంటనే దీన్ని ఆపాల. ఆయన మరి అప్పటి వరకు ఆయనకి అనుచరులు లేరు, ఒక ఉద్యమం లేదు, ఆయనకి సపోర్ట్ లేదు, ఒక పార్టీ లేదు, బ్యానర్ లేదు, ఏం లేదు. కేవలం ఒక్కడే మరి దేవుని చేత నడిపింపబడుతూ
ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై మరి 95 అంశాలతో కూడినటువంటి అంశాలు బైబిల్లో మరి కృప ద్వారానే, విశ్వాసము ద్వారానే మీరు రక్షింపబడ్డారు. మీ యొక్క సొంత కార్యముల బట్టి కాదు, మీ ఇతర కార్యముల బట్టి కాదు, మీ యొక్క నీతిమంతులు అవటం బట్టి కాదు, మీరు చేసేటువంటి దాన ధర్మాల వల్ల కాదు, కేవలము దేవుని కృప ద్వారానే మీరు రక్షింపబడ్డారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. మరి ఆ విధంగా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసము ద్వారా, కృప ద్వారా మాత్రమే మీరు రక్షింపబడి ఉన్నారని రాయబడి స్పష్టంగా, విశ్వాసము ద్వారా, కృప ద్వారా. కాబట్టి ఇవన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా జరుగుతున్నాయని చెప్పి ఆయన వెంటనే దానికి జవాబు చెప్పాలని చెప్పి ఆయన పోప్ను సవాల్ చేయడం జరిగింది. మరి పోప్ ఎంతో ఆగ్రహించి ఆయనను నిర్బంధించి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశాడు. మరలా ఆయన తప్పించుకోవడం జరిగింది. ఆ విధంగా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతకైనా కానీ తన ప్రాణాలను కూడా తెగించి మార్టిన్ లూథర్ మరి ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి పోతూ చివరిగా ఒక డ్యూక్ ఆఫ్ విలింగ్టన్ ఆయన దగ్గర ఒక ఆశ్రయం పొంది అక్కడ మారువేషంలో జీవిస్తూ మరి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని, ముఖ్యంగా న్యూ టెస్టిమెంట్ను జర్మనీ భాషలోనికి అనువదించాడు. అప్పుడు అందరూ కూడా దాన్ని చదువుకోవడం జరిగింది. అనువదించడమే కాకుండా అనేక పత్రికలు, ప్రతులు ముద్రింపబడినాయి. ఈ యొక్క గొప్ప కార్యము జరగటానికి దేవుడు ఇంతకాలం ఎందుకు తీసుకున్నాడంటే ఆ సమయంలోనే మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ కనుగొనబడింది. మరి జాన్ గూటెన్బర్గ్ అనేటువంటి అతను జర్మనీ దేశానికి చెందినవాడు. మరి 1453లో ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్నాడు. అప్పుడు ప్రింట్ చేయటము ఆరంభమైంది. ఆ ప్రింట్ ద్వారా అనేక బైబిల్ గ్రంథాలు ముద్రింపబడినాయి. మరి బైబిల్ ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఒక పోపు చెప్తున్నాడు లేక ఒక మతాధికారి చెప్తున్నాడు అంటే ప్రజలు గుడ్డి ఎందుకు నమ్మేవాళ్ళు? ప్రజలందరూ ఎవరు కూడా బైబిల్ చదవలే. ఈ యొక్క వాళ్ళు పోపులు లేక అక్కడ ఉన్నటువంటి మతాధికారులు మాట్లాడే భాష ఏదంటే ఇటాలియన్ భాష, లాటిన్ అని అంటారు. ఇటాలియన్ భాషను లాటిన్ అని అంటారు. లాటిన్లో రాయబడి ఉన్నాయి. ఆ లాటిన్ ఎవరికి చదువు రాదు. వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా జర్మన్లు, మరి ఇతర ఫ్రాన్స్కి చెందిన వాళ్ళు ఇంగ్లీష్ భాష మాట్లాడేవాళ్ళు, అట్లే డచ్, పోర్చుగల్, ఏ దేశానికి చెందిన వాళ్ళు వాళ్ళ దేశంలో భాషలు ఉన్నాయి. అయితే వీళ్ళందరికీ మరి లాటిన్లో మాట్లాడుతుంటే ఏం అర్థమయ్యేది కాదు. ఏమో అని చెప్పేది కేవలము వారు చెప్పినటువంటి సాంప్రదాయాలను పాటిస్తూ అట్లా బైబిల్ కొనసాగిస్తూ వచ్చారు. మరి అటువంటి పరిస్థితుల్లో దీనికి కారణము ఇది అని చెప్పి మార్టిన్ లూథర్ కనుగొని బైబిల్ గ్రంథాన్ని మరి వెంటనే వివిధ భాషల్లోనికి మరి ప్రింట్ చేయడానికి త్వరగా తన కార్యాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పూర్తి బైబిల్ని కూడా మరి జర్మనీ భాషలోకి అనువదించడం జరిగింది. ముఖ్యంగా న్యూ టెస్టిమెంట్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యం ఏంటి, ఆయన పాప పరిహారం నిమిత్తం తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని పెట్టాడని రాసింది. అనేకల కొరకు, మరి మీ కొరకు, అనేకల కొరకు వారి పాప క్షమాపణ నిమిత్తము నా యొక్క రక్తాన్ని చిందిస్తున్నాను, దీని జ్ఞాపకంగా మీరు దీన్ని చేయడని చెప్పి ఆయన రొట్టె ద్రాక్షరసములను ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు చేస్తుంటే వీరు పాప పరిహారము వేరే విధంగా కలుగుతుంది. ఇవన్నీ చేయడం కానీ కంప్లీట్గా వ్యతిరేకము, బైబిల్ గ్రంథానికి వ్యతిరేకము. ఈ 5 అంశాలను పాటించకుండా వాళ్ళు వేరే పాటించడం బట్టి మరి మార్టిన్ లూథర్ మరి ఈ యొక్క 5 solas ఆఫ్ రిఫర్మేషన్ను మరి తయారు చేయడానికి కోరుకున్నాడు. ఆయనతో పాటు మరి ఫిలిప్ మెలాంక్టన్, జాన్ కాల్విన్ మొదలగు వాళ్ళు పాల్గొన్నారు. వివిధ దేశాల్లో కూడా మరి ఈ యొక్క ఉద్యమంలో మొట్టమొదటిగా 1517 సంవత్సరము అక్టోబర్ 31 మార్టిన్ లూథర్ మొట్టమొదటిసారిగా ఆ యొక్క వాటికన్ సిటీలో ఉన్నటువంటి పీటర్ చర్చ్ గోడలకు ఈ యొక్క 95 థీసిస్ను ఆయన మేకులతో కొట్టి పెట్టడం జరిగింది. వాటిని అందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు. అవన్నీ త్వరగా అందరిలోకి విస్తరించినాయి. ఈ యొక్క గొప్ప ఉద్యమం లాగా ఇది మారడానికి కారణం ఏంటంటే వారి భాషల్లో ప్రతులు ముద్రించబడి పంచిపెట్టడం ద్వారా మరి ఈ యొక్క ఉద్యమము త్వరగా ఐరోపా ఖండం అంతా విస్తరించింది. ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్, ఇంకా నెదర్లాండ్, స్కాట్లాండ్, ఈ అన్ని దేశాల్లో కూడా, జర్మన్ దేశంలో అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క ప్రొటెస్టెంట్ ఉద్యమం ప్రారంభమై అక్కడ వారు నిజమైన బైబిల్ గ్రంథం ఇది, నిజమైన బైబిల్ ఈ విధంగా చెప్తుంది, బైబిల్ ఈ విధంగా రాయబడింది, కాబట్టి ఇవి చేసే పనులన్నీ కూడా దీనికి వ్యతిరేకమైనవి, కాబట్టి మేము దీన్ని అనుసరించాం, దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఆ విధంగా ప్రొటెస్ట్ చేయడం బట్టి వారు ప్రొటెస్టెంట్ ఉద్యమంగా మారింది. ఎప్పుడైతే ఈ విధంగా మార్టిన్ లూథర్ కారణంగా గొప్ప ఉద్యమం చెలరేగింది, తిరుగుబాటుగా మారిందని చెప్పి తెలుసుకొని పోపు దీన్ని అణిచివేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. మరి గొప్ప సైన్యమును తయారు చేసి వారిపైన యుద్ధం ప్రకటించడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఏ దేశానికి చెందిన ఆ దేశము వాళ్ళ యొక్క ప్రొటెస్టెంట్స్, చక్రవర్తులు, రాజులు వాళ్ళందరూ కూడా ప్రొటెస్టెంట్గా మారి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో మరి ప్రొటెస్టెంట్ల తరఫున వాళ్ళు తన సైన్యాన్ని సిద్ధపరచుకోవడం జరిగింది. ఈ విధంగా 30 సంవత్సరాల యుద్ధము జరిగింది. 30 years వార్ అని అంటారు. 1618 నుండి 1648 వరకు జరిగింది 30 సంవత్సరాల యుద్ధం. ఈ విధంగా
క్యాథలిక్లకు, ప్రొటెస్టెంట్స్కు, ముఖ్యంగా క్యాథలిక్ ఆధ్వర్యం పోప్ నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని అణిచివేయడం కొరకు ఆయన యుద్ధాన్ని ప్రారంభించాడు, సైన్యాన్ని ఉపయోగించాడు. దాన్ని మరి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కొరకు వాళ్ళు కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ విధంగా ఈ యుద్ధం అనేది కొనసాగింది 30 సంవత్సరాల పాటు. చివరికి వెస్ట్ఫాలియా సంధి ద్వారా యుద్ధం ముగిసింది. దాని ద్వారా క్రైస్తవ మతము మరి ప్రొటెస్టాంటులు, క్యాథలిక్లు అని 2 ప్రధాన విభాగాలుగా విడిపోవటం జరిగింది, 2 ప్రధానమైన శాఖలుగా. కాబట్టి ఇవన్నీ కూడా మనము చారిత్రాత్మకమైనటువంటి విషయాలను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇక్కడ మరొకసారి మనము సోలా గ్రేషియా, సోలా ఫైడ్ అనేటువంటి మాటల గురించి మనం చూసాము. ఈ 2 విశ్వాసం ద్వారా మరి కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడ్డాం. కృప అంటే మనకందరికి కూడా తెలుసు. మామూలుగా దేవుని యొక్క గుణాతిశయములలో ప్రేమ, కరుణ, జాలి, దయ, మరి వాత్సల్యము అనేక మాటలు రాయబడి ఉన్నాయి. వాటన్నిటికన్నా ప్రత్యేకమైనది కృప. కృప అంటే మరి ఎవరైతే అనర్హులు, ఎవరైతే అభాగ్యులు, ఎవరైతే ప్రేమకు పాత్రలు కారో వారిని ప్రేమించటమే కృప, దేవుని యొక్క కృప. అంటే అది మాటలో చెప్పాలంటే మనము ఒక ఉద్యోగానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఒక పని చేయాలన్నా ఏం చేయాలంటే కూడా దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అటువంటి ఏం లేకుండా అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ దిస్ అన్ఫార్చునేట్ పీపుల్, ఎవరైతే మరి కృపకు, ప్రేమకు, దేవుని ప్రేమకు పాత్రలు కారో అంటే పాపులని అర్థం. ఇంకొక మాటలో చెప్పాలంటే పాపులను కూడా ప్రేమించగలిగినటువంటిది దేవుని ప్రేమే కృప. అందుకని పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ కృప విస్తరించడానికి రాయబడింది. కాబట్టి దేవుని కృప అంత గొప్పది. అయితే వారు దేవుని కృపను తెలుసుకొని వారు దేవుని కృపలోనికి వచ్చినప్పుడు, దేవుని విశ్వసించినప్పుడు, మరి యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన మృతులని తండ్రి అయిన దేవుడు లేపాడని మరి హృదయంలో విశ్వసించి నోటితో పలుకబడినప్పుడు వారు రక్షింపబడతారని రాయబడింది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు మరి ఎవరైనా అన్యులైనప్పటికీ కూడా మరి రక్షింపబడటానికి అవకాశం దేవుడు కల్పించాడు. మరి క్రైస్ట్ ఎలోన్ అనేటువంటి మాట మనం చూస్తాం. క్రీస్తు మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే. 1 కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనంలో సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మేము వేరే వారిని ఎవరిని గురించి కూడా ప్రకటించము. అంటే సిలువ వేయబడిన క్రీస్తుని గురించి మాత్రమే మనము ఎక్కువగా ప్రకటించాలా, మరి వేరే విషయాలు మనకు అనవసరం, నేను ఎరగను అని పౌలు చెప్తున్నాడు. కనుక సిలువ వేయబడినటువంటి క్రీస్తు ద్వారానే మనకి ఆ సమస్తము జరిగినాయి. మరి ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడాం. కృపయు సమాధానము, కృపయు సత్యమును క్రీస్తు మూలముగా కలిగినని రాయబడినది. మరి అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు అందరికి ప్రభువు అని, యేసుక్రీస్తు ప్రభువు లోకములకు వెలుగని, యేసుక్రీస్తు ప్రభువు నేనే సత్యమును మార్గమును జీవమునని ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు మనకందరికీ కూడా తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తప్ప వేరొక మార్గం లేదు. ఆయనే మార్గము, సత్యం, జీవం అంటే ఆయన తప్ప వేరొక మార్గం లేదని. కాబట్టి క్రైస్తులో మన తండ్రి దగ్గరికి పోవాలంటే క్రీస్తు ద్వారా మాత్రమే, క్రీస్తు ద్వారా కాకుండా మనం పోలేం. అందుకనే మరి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రి అయిన దేవా అని ప్రారంభించి యేసుక్రీస్తు నామమున మేము అడుగుతున్నామని చెప్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా మనము రక్షింపబడి, మనము నీతిమంతులుగా తీర్చబడి, మనము దేవునితో సంబంధం మనకి తిరిగి పునరుద్ధరింపబడింది. తండ్రి అయిన దేవునితో మరి ఆది మానవుడు కోల్పోయినటువంటి, తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభు తిరిగి కలపడం జరిగింది. దాన్ని సమాధాన సువార్త అంటారు. దేవునితో సమాధానము అనేటువంటిది, మనం మానవునికి సమాధానం అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారానే లభించింది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే. అందుకని అనేక చోట్ల మనం చూస్తే బైబిల్ గ్రంథం అంతా కూడా, ముఖ్యంగా పత్రికల్లో రాసినటువంటి భక్తులందరూ కూడా మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి సమస్తమైన ఘనత, మహిమ యుగ యుగములకు కలుగునుగా కానీ వాళ్ళు ఆశీర్వాదములు చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అనేటువంటిది మనకందరికీ తెలుసు. మరొకసారి మనకు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తమే ప్రతి పాపలను మనకు కడిగి పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు ద్వారానే మనం శాపము తొలగిపోయి మనం విమోచింపబడడం, విడుదల పొందాము. ఇవన్నీ కూడా క్రీస్తు శిలువలో చేస్తున్న కార్యం బట్టి. కాబట్టి క్రైస్ట్ అలోన్, వేరే మధ్యవర్తి వాళ్ళు. అందుకనే ఏం రాయబడిందంటే దేవుడు ఒక్కడే, మరి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మధ్యవర్తులు పోప్ కాదు, మధ్యవర్తులు ఇంకొక పాస్టర్ కాదు, ప్రీస్ట్ కాదు, ఎవరు కాదు. మరి కేవలము మన మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. కనుకనే యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రి అయిన దేవుని దగ్గరికి పోతున్నాం. కాబట్టి దేవునికి మానవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు మాత్రమే, క్రైస్ట్ అలోన్, వేరే కాదు అనేది మనం స్పష్టంగా దీని ద్వారా మరలా గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇవి ఎందుకంటే ఈ 5 అంశాలు మనకందరూ కూడా తెలుసు. కానీ మనం ఇప్పటికైనా కానీ
ఇంకా కొంతమంది వీటిని విస్మరించి మరి వేరే రకాలుగా మనము మరి మన పరిచర్యలు చేస్తున్నా కానీ మనం వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కానీ మనము వేరే విషయాల్లోకి డైవర్ట్ కాకుండా మరి ఇవన్నీ కూడా సూత్రాలుగా రాయబడినాయి. అంతేకాకుండా అన్ని చర్చెస్కు ఇది వ్యాపించింది. అన్ని చర్చెస్లో కూడా మరి 31 అక్టోబర్ను రిఫర్మేషన్ డేగా పాటిస్తుంటారు. రిఫర్మేషన్ డేగా, ఎందుకంటే మరి ఆ రోజు మార్టిన్ లూథర్ మొట్టమొదటిసారిగా ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు. కాబట్టి ఈ 5 సోలాస్ ఆఫ్ రిఫర్మేషన్ ఆ సందర్భంగా కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఇది మరి గ్లోరీ టు గాడ్, సోలా డియో గ్లోరియా అనేటువంటి మాట. లార్డ్ ఎలోన్, గాడ్ ఎలోన్, దేవుడు మాత్రమే, తండ్రి అయిన దేవుడు మాత్రమే మరి స్తోత్రార్హుడు, స్తుతి పాత్రుడు, మహిమకు పాత్రుడు. మరి మనము మరి తండ్రి అనే దేవుని దగ్గరికి ఎట్లా పోతున్నాం అంటే క్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువు మరి అన్ని నామముల కన్నా యేసుక్రీస్తు ప్రభు నామమును తండ్రి అనే దేవుడే హెచ్చించాడు. అందుకనే యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి అనే దేవుని దగ్గరికి పోతున్నాము. కానీ మహిమ ఘనత యేసుక్రీస్తు ప్రభు ద్వారానే తండ్రి అనే దేవునికి చెందాల్సి ఉంది. కాబట్టి దేవుడు మరి తన మహిమను ఇతరులకు ఇచ్చేవాడను కానని యెషయా గ్రంథం 42:8 చూస్తే, యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవరికి నా నామం, నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. ఆయన మహిమ ఆయనకే చెందాల, మహిమ ఘనత ఆయనకే. ఎందుకంటే మరి ఈ లోకమును సృష్టించాడు, సమస్తము ఆయన మూలంగా కలిగను, ఆయన వలన కలిగను, ఆయన కొరకు, ఆయన కొరకు, ఆయన నిమిత్తం అనే మాట రాయబడింది. ఆయన నిమిత్తము సృష్టింపబడను. కాబట్టి ఆయన నిమిత్తమే ఆయన మహిమపరచబడాలి. పరలోకంలో తండ్రి చిత్తం ఏ విధంగా జరుగుతుందో అదే భూమి ఉందో ఆ చిత్తమే జరగాల. కాబట్టి ఆ చిత్తం ఏంటంటే తండ్రి అని దేవుని నామం ఎప్పుడు కూడా మహిమపరచబడుతుంటుంది పరలోకంలో, మరి భూలోకంలో కూడా అది జరగాలి. అయితే అక్కడ ఏమైందో మన 16వ శతాబ్దంలో తండ్రి అని దేవునికి మహిమ లేదు, యేసుక్రీస్తు ప్రభువును మధ్యవర్తిగా వారు అంగీకరించలేదు. మరి వారే ఆ సమస్తమును, ఆ మహిమ ఘనతలు వారే పొందుతూ మరి వారే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ పాపక్షమాపణ అంతా వారి ద్వారా కలుగుతుందని చెప్పుకుంటుంటే మరి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి మరి దేవుడు క్రైస్తవులను రక్షించడం కొరకు మరి మార్టిన్ లూథర్ ద్వారా ఈ ఉద్యమాన్ని జరిగించాడు. మరి అన్ని ప్రాంతాల్లో కూడా అనేక మంది మార్టిన్ లూథర్లు వంటి వారు తయారయ్యి ఆయా దేశాలలో ఈ యొక్క బైబిల్ సత్యాలను వాళ్ళు ప్రకటించడం, బోధించడం జరిగింది. చివరిగా మనము సోలా స్క్రిప్చియా అనేటువంటి మాటను చూస్తాం. అందుకని తండ్రి అని దేవుని గురించి ఏం రాయబడిందంటే 1 కొరింథీ 10:31 మీరు భోజనం చేసినను, పానం చేసిన, మరి ఏం చేసినను దేవుని మహిమార్థమే మీరు చేయడని రాయబడినది. సోలా స్క్రిప్చియా అనేటువంటి మాట మనకు చూస్తున్నాం. అంటే స్క్రిప్చర్ ఎలోన్, వాక్యం మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే. వాక్యం అనే దానికి మరి ఈ అన్ని విషయాలలో కూడా వాక్యం అనే దాన్ని దేవుడు మన కొరకై ఏర్పాటు చేశాడు. ప్రతి విషయంలో మన మానవుని యొక్క జీవితం భూమి మీద ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. మన సొంత ఆలోచనలు, సొంత విధానాలు, సొంత సాంప్రదాయాలు కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు మన దేశంలో అనేక చర్చెస్, అనేక సంఘాలు, అనేక ఫెలోషిప్స్ ఎందుకున్నాయంటే వారి పద్ధతుల్లో వాళ్ళు బోధించుకోవటం, నడిపించుకోవటం వారు చేయాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి ఎవరు ఎట్లున్నప్పటికి కూడా అందరూ కూడా దేవుడు ఒకడే, మనం అందరం పరిచారకులు అందరూ కూడా ఒకటే. కానీ మనము ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఏం చెప్పినా అది వాక్యంలో ఉందా లేదా, వాక్యానుసారమా కాదా. ఇప్పుడు కొంతమంది త్రియేక దేవుడు లేడు, యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది వాక్యానుసారంగా, వాక్యంలో ఎక్కడుంది, ఏ మాటలు దీన్ని బలపరుస్తున్నాయి, ఏది దీన్ని కాదని చెప్తున్నాయి. ఈ విధంగా పరిశీలన మనం చేయాల్సిన వారమై ఉన్నాము. మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము వాక్యానుసారంగానే జీవించాలా, వాక్యానుసారంగానే మనం ప్రవర్తించాలా, మాట్లాడాలా. అదే దేవుని చిత్తం. ఎందుకంటే దేవుడే వాక్యము, అది ఎందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండను, వాక్యం దేవుని యుద్ధ ఉండను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన మాటలు, రాయబడినట్టు మాటలు అన్నీ కూడా దేవుడే, దేవుని యొక్క స్వరూపం అని తెలుసుకొని బైబిల్లో రాయబడిన ప్రతి మాట, మరి బైబిల్లో రాయబడిన వాగ్దానములన్నీ మన కొరకే అని చెప్పి ఆ వాగ్దానం బట్టి మనం ప్రార్థించినప్పుడు మరి బైబిల్లో రాయబడిన వాగ్దానములన్నీ యేసుక్రీస్తునందు అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నవన్నీ రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము ఈ మాటలు నాకు కలుగునుగాక అని పలికినప్పుడు, ఆమెన్ అన్నప్పుడు అవి జరుగుతాయి. కాబట్టి నా నామమున తండ్రిని మీరేం అడుగుతారో అది ఆయన చేస్తాడని ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నామమున మన తండ్రి అయిన దేవుణ్ణి ఏం అడిగినప్పటికీ అది జరుగుతుంది. ఆ విధంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము, దాన్ని నేర్చుకుంటున్నాము, వింటున్నాము, ఆ ప్రకారం మనము చేస్తున్నాము. అది క్రైస్తవ జీవితంలో మనం చేయాల్సినటువంటి పని. అదేవిధంగా మీరు యాకోబు పత్రికలో ఏం రాస్తాడు 1:22 మీరు వినువారు మటుకు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలని కోరుచున్నానని రాయబడింది. కాబట్టి వింటాము, మనం చాలామంది వాక్యాలు వింటాము, ఎన్నో వింటూ ఉంటాము. బాగా చెప్పాడు, బాగాలేదు, బాగుంది, అట్లా చెప్తాను, ఇట్లా చెప్తాను, రకరకాలుగా మనము అనుకుంటాము, లేకపోతే అంటాం కూడా.
ఎట్లా ఏదైనప్పటికీ కూడా వాక్యమును మాత్రం మనము అనుసరించవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యమును అనుసరించవలసిన వారమై ఉన్నాము. వినిపోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు అని యాకోబు పత్రిక 1:22 రాయబడినది. తర్వాత సత్యవాక్యమును సరిగా బోధించవలసిన వారమై ఉన్నామని చెప్పి సిగ్గుపడదక్కర్లేని పనివానిగాను నిన్ను నువ్వు యోగ్యునిగాను దేవుని ఎదుట కనబరుచుకోమని మరి తిమోతికి పౌలు చెప్తున్నాడు. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి, అనేక మాటలు ఉన్నాయి. మరి చివరిగా యోహాను సువార్త 8:31 చూస్తే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు, మీరు వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అవుతారు, సత్యమును గ్రహిస్తారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి వాక్యమునందు నిలిచింటేనే దేవుని యొక్క శిష్యులు అవుతాము, దేవుని యొక్క మనం నిజమైన క్రైస్తవులని అర్థము. వాక్యమందు నిలిచి ఉండాలి, వాక్యం మనలోను మనము దేవునిలోను నిలిచి ఉండాల్సిన వారమే ఉన్నాం. అప్పుడు మనం అధికంగా ఫలిస్తామని చెప్పి మరి యోహాను సువార్త 15 రాబడినది, ద్రాక్షవల్లి తీగల మీరు అని చెప్పి రాసిన మాటల్లో. కాబట్టి మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులు అవుతారు, సత్యమును గ్రహిస్తారు, ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. స్వతంత్రంగా చేయటం అంటే ఏంటి? మాకు భారతదేశంలో స్వాతంత్రం ఉంది కదా, మేము స్వతంత్రమే కదా అని అనుకోదు. పాపము చేయవాడు ప్రతి ఒక్కడు పాపమునకు బానిస అని రాయబడింది. కాబట్టి పాప బానిసత్వంలో ఉన్నటువంటి వారికి విమోచన కలగాలంటే వాక్యము ద్వారా మాత్రమే. కాబట్టి వాక్యమును మనము అంగీకరించి దాన్ని మనం అనుసరించినప్పుడు, వాక్యం మనలో నిలిచి ఉండటం, వాక్యం మర్చిపోవటం కాదు, ఇటు నుండి ఇటు వెళ్ళిపోవటం కాదు, మనలో నిలిచినప్పుడు ఆ వాక్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని దేవుడు వాక్యం చెప్తున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువే సొంతగా చెప్పిన మాటలు అవి. కాబట్టి మనము స్వతంత్రులుగా ఉందాం, బానిసలుగా ఉండకుండా ఉందాం. మరి అందుకనే ఈ విషయాలన్నీ కూడా ఆ కాలంలో బంధకాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ మరి విడుదల కలిగజేయటం కొరకై మరి దేవుడు మరి ఈ యొక్క ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని నిర్వహించాడు. తద్వారా మనము ఈ 5 solas ఆఫ్ రిఫర్మేషన్ మనము తెలుసుకుంటున్నాం, మనం అనుసరిస్తున్నాం, పాటిస్తున్నాం. అన్ని చర్చెస్లో కూడా చాలామంది పాటిస్తూ ఉన్నారు. మరి ఇంకా ఎవరైనా మనం పాటించిన వారు అయితే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ఈ 5 అనుసరించవలసిన వారమైనాం. కాబట్టి అటువంటి గొప్ప కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రం. మరి మీ యొక్క కృప ద్వారానే, మీ యందు విశ్వాసము ద్వారానే మేము రక్షింపబడ్డామని చెప్పి మేము తెలుసుకొని స్తుతిస్తున్నాం. దేవా, మీ యొక్క శిలువ కార్యము ద్వారానే మాకు విమోచన, విడుదల, మాకు రక్షణ కలిగినది. అందుని బట్టి మీరు మాత్రమే, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అని మేము ఎప్పుడు కూడా మా హృదయంలో జ్ఞాపకం పెట్టుకోవడానికి సహాయం చేయండి. అందుని బట్టి మిమ్మల్ని ఎల్లప్పుడు స్తుతించేవారిగా చేయమని అడుగుతున్నాం. మరి మీ ద్వారా తండ్రిని దేవునికి మహిమ తెచ్చేవారిగా మేము ఉండటానికి సహాయం చేయండి. మరి వాక్యమును అనుసరించి నడుచుకునే వారిగా, వాక్యానుసారులుగా మేము జీవించడానికి సహాయం చేయమని అడుగుతూ సమస్తమైన ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.